ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు, ఇది రొటీన్ డైలాగ్ అయిపోయింది. వీళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళు నింపుతామని ఖాళీలు నింపకుండా ఈరోజు మరి పేపర్ లీకేజ్ 2016కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలుపెట్టి ఆ రోజుకెళ్ళి అక్రమాలు జరిగినాయని చెప్పి మేము చెప్పుకుంటూ వస్తూ ఉంటే 2016 మొదటి 10 ర్యాంకుల వాళ్ళ అడ్రస్సులు ఇయాటి వరకు వాళ్ళకు ఎవరెవరికి ర్యాంకులు వచ్చినా ఇయాటి వరకు వెల్లడించలేదు. అంతేకాకుండా 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్లో మరి ఇయాటి వరకు ఎవరు కూడా అరెస్ట్ కాలేదు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు మరి ఊర్లలో పోయి ప్రవళిక కానీ లేకుంటే మన నాయక్ కానీ వీళ్ళందరి ఆత్మహత్యల తర్వాత ఊర్లలో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళందరూ కూడా బస్సు యాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. బస్సు యాత్ర చేసి మీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మా నౌకర్లు వస్తాయమ్మా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయమ్మా, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే టీఎస్పీఎస్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారో ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళు అసలు లోపడిపోతారమ్మా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఊర్లలో పోయి కాళ్ళు మొక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత ఈ రోజు వరకు ఏమైంది, 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో. అంతేకాకుండా మెగా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ 34 పాయింట్ నెంబర్ 4లో చెప్పిండ్రు. నేను 100 రోజులలో నింపుతామని చెప్పిండ్రు. కేవలం 11,000 కూడా ఇవ్వలే. నీ గురు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి సంతకం దాదాపు 17,000 మెగా డిఎస్సి పోస్టులు అక్కడ విడుదల చేసిండ్రు. మరి నీ గురువు ఏం నేర్పిండు, నువ్వేం నేర్పించడం మాకు అర్థమైతే లేదు. ఈరోజు నీకు చేతనైతే లేదు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకున్న నాకు చేత కాదు. నా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లు నాకు ఇంటలేరు అనుకుంటున్నావో ఏమో, నా దగ్గర ఉన్న అడ్వైజర్లకు తలకాయ ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఈ రోజు వరకు నువ్వు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు వెల్లడించలేదు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చేత కాదని మరి నేనే స్వయంగా ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది నిరుద్యోగులతో జరుపుకొని ఏ డిపార్ట్మెంట్లో ఇలా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది దాదాపు 267,036 పోస్టులు మరి మేము ఈరోజు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నిన్న చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. 267,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ఎందుకు మేమేం చేసినామంటే మా దగ్గర యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు, మా దగ్గర అధికారులు లేరు, మా దగ్గర సర్వే చేయడానికి ఎవరు సర్వేయర్ లేరు. అయినా కానీ మేము సొంతంగా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము తయారు చేసినాం. నిన్న చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ఆస్పిరెంట్స్, వీళ్ళు నిరుద్యోగులు అన్నట్టు వీళ్ళు ఆస్పిరెంట్స్, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు వీళ్ళు అయ్యో బాబు మాకు 1,00,000 పోస్టులు కాదు, కనీసం 2,000-3,000 పోస్టులుగా నింపమని చెప్పి వీళ్ళు ఈరోజు అడగడానికి వచ్చిండ్రు. 2,000-3,000 ఓట్లు కాదు ఈరోజు మేము పోస్టులు కాదు, మొత్తం 2,27,316 పోస్టులు సంవత్సరం లోపు నింపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వం 33 జిల్లాలు పెంచడానికి చేతనైంది, కానీ ఉన్న పోస్టులు పెంచడానికి ఆ రోజు ప్రభుత్వానికి చేత కాలేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిన్న జరిగిన ఎంత భయంకరంగా జరుగుతుందంటే మహేందర్ రెడ్డి అనేటోడు మొన్నటిదాకా అందరు పోలీసులను అరెస్ట్ చేస్తుంది, కానీ అప్పుడు పెద్ద ఫోన్ స్కామ్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఈరోజు డీజీపీగా పనిచేస్తుండు. ఆయన నిన్న కీ విడుదల చేసిండు. ఇది కీ వెబ్ నిన్న ఫస్ట్ గ్రూప్ 1కు వెబ్ నోట్ ఇది ఇచ్చిండ్రు. ఇది గ్రూప్ 1కు సంబంధించిన కీ అదేందా. దీంట్లో ఓఎంఆర్ షీట్ పెట్టలే అంటే మళ్ళీ ఏదో స్కామ్ జరిగిందని నాకు అనుమానం. ఇది పెట్టిన మళ్ళీ ఇమీడియట్గా తీసేసిండు, బయట వెబ్లో పెట్టిండు, తీసి పడేసిండ్రు. ఎందుకనంటే అదే దొంగలు అప్పుడున్న దొంగలు ఇవాళ కూడా కంటిన్యూయేషన్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పెంచిండ్రు. కాబట్టి మేము ఈరోజు ఒక యువ నాయకుడు అంటారంట రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మ్యాక్స్ ఫిక్సింగ్ కేసులు పెట్టుకొని జైలుకు పోయి వచ్చినాడు అంటారంట. ఏమవుతుంది మహా అంటే 200 మంది ఉద్యమాల్లో పోతారు, 200 మంది కొట్టాడతారు, మళ్ళీ ఫోన్లలో చూసుకుంటారు, మళ్ళీ ప్రిపేర్ అవుతారు, అంతే కదా అని చెప్పి నేను ఒక యువ నాయకుడు ఎవడు అంటున్నట్ట శిఖండి గాడు. మేము ఒకటే చెప్తున్నాం, యువ నాయకులు కాదు, ఈరోజు ప్రభుత్వం దింపింది, ప్రభుత్వం మార్చింది. ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగులు అన్న సంగతిని మర్చిపోవాలి. నీ రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క అని ఉన్న మంత్రులు ఎవరు కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ కానీ ఏదో యుద్ధం చేస్తే ఏదో అసెంబ్లీలలో స్తంభింపజేస్తే ఈరోజు ప్రభుత్వం రాలేదు, లేకుంటే ధరణి పేరు మీద మీ ప్రభుత్వాలు స్తంభింపజేస్తే ఈరోజు అధికారం రాలేదు, మీరు ఇచ్చిన పథకాల నుంచి మీకు ఓట్లేయలేదు. ఈరోజు కేవలం ప్రజల తిరుగుబాటు చేయబట్టి మీకు ఈరోజు అధికారం మీకు వచ్చింది. ఈరోజు నిరుద్యోగులు తిరగబడితే మీకు అధికారం వచ్చింది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మరొకసారి
యువ నాయకుడు అంటే ఏ పార్టీకి సంబంధించి? అరే ఎవడో గుంజిగాడి ఇప్పుడు ఉన్నోడు, నేను చెప్పేది అయిపోయింది. అయితే ఈ రోజు నేను ఒకటే నేను చెప్పేది, ఈ రోజు నేను ఒకటే మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ 267,316 పోస్టులు దింపాలి వెంటనే. ఏవైతే డిఎస్సి ఎగ్జామ్స్ మా ఇవి ఉన్నాయో డిఎస్సి కానీ ఒక ఎగ్జామ్ ఒకటి ల్యాబ్ కాకుండా చూసుకోవాలి. ఈరోజు మొన్న కేంద్రంలో సివిల్స్ ఎగ్జామ్ ఉంది, ఈ నెలల సివిల్స్ ఎగ్జామ్ ఉండే, మరి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండే, మరి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉండే, మరి ఇంకా కేంద్రంలో ఐబీ ఎగ్జామ్ ఉండే. ఈ విధంగా దాదాపు 7 ఎగ్జామ్లు. అరే కేంద్రం ఎప్పుడు పెడుతుండ్రు, మేము ఎప్పుడు పెడుతున్నాం? ఈ రెండు ఒకటి చూసుకోవాలి కదా, ఈ రెండు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలి కదా. ఆ రోజు గ్రూప్ 1 ఉంటుంది, అదే రోజు మళ్ళీ మధ్యాహ్నము హాస్టల్ వార్డెన్ ఉంటుంది, మీకు డిఎస్సి ఉంటుంది, మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెడతామంటారు. కాబట్టి మీరు ఒకదానికి గ్యాప్ వాళ్ళు నేర్చుకునేటట్టుగా, లేకుంటే వాళ్ళు ప్రిపేర్ కానికి వాళ్ళు గ్యాప్ పెట్టాలి. తలా తోక లేని టీఎస్పీ కమిటీ ఈరోజు మీరు పెట్టే ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతున్నారని కూడా చూసుకోవాలి. ఈ గుంపులలో ఇట్లా అయిపోతే, ఈ గుంపులలో అయితే మేము చేసిన స్కామ్లు బయటికి రావన్నా. ఈరోజు అప్రమత్తంగా ఉన్నాం, మీ మీద అన్ని డిపార్ట్మెంట్ల మీద ఈరోజు కన్ను పెట్టినాం. ఈరోజు మీరు వెబ్సైట్లలో పెట్టి ఏం పెడుతుండ్రు, ఏం తీస్తుండ్రు. ఈ క్వశ్చన్ పేపర్ ఇంకొకటి నాకు వచ్చింది, ఒక క్వశ్చన్ తప్పులు ఇచ్చిందంట. ఇలా కీ విడుదల చేస్తే ఒక క్వశ్చన్ తప్పు ఇచ్చిందంట, ఇవ్వడం ద్వారా ఆన్సర్ కూడా కీలో తప్పు ఇచ్చిందంట. అది నా మొబైల్లో ఉన్నది, నేను మళ్ళీ మీకు వెల్లడిస్తా. ఈరోజు దానివల్ల అనేక మంది ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మీరు మళ్ళొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి, టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మీరు పనికి రాని వాళ్ళు, మీరు ఆ కుర్చీకి పనికి మాని వాళ్ళు ఇద్దరు కూడా అయినా కానీ మీకు తెలుపుకున్నాను, ఎందుకంటే కుర్చీలలో మీరు కూర్చున్న కానీ చెప్తారు. మీరు ఈ క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్లు ఇచ్చిండ్రు, దీనికి ఉన్న ఆన్సర్ నిన్న మీరు కీ విడుదల చేసిన ఆన్సర్లో కరెక్టా రాంగా, మీరు ఇచ్చిన 2 నిమిషాలలో వాళ్ళు చూసుకున్నారు. అందులో మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరే తప్పు రాసిండ్రు, చాలా క్వశ్చన్స్ తప్పు రాసిండ్రు. ఈరోజు ఏది మన అంతరంగం చంద్రయానం, మాది చంద్రయానం పగలు పోయిందా రాత్రి పోయిందా, పగలు ఏ టైంకి వచ్చింది, రాత్రి ఏ టైంకి వచ్చింది, ఎవరో తల తోకున్న క్వశ్చన్లు ఇవి. అటువంటి క్వశ్చన్ ఈరోజు ఇళ్ళ పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి నౌకర్ లిస్టు ఇష్టం లేదు. నౌకర్ లిస్టు ఎందుకు ఇష్టం లేదు అని అంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కదా, జీతాలకి వెళ్ళి కమిషన్ ఇయ్యరు. అదే మెగా కృష్ణారెడ్డికి 1,00,000 కోట్లు విడుదల చేస్తే ఆయన 10% 20% కమిషన్ ఇస్తారు. లేకుంటే రైతు బంధు పైసలు రైతు ఖాతాలలో వేయకుండా మరో కాంట్రాక్టర్ జేబులో వేస్తే ఆయన కమిషన్ ఇస్తారు ఎంతో అంత. అర్థమైందా ఫైనాన్స్ మంత్రి గారు? ఈరోజు వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కాబట్టి, నిరుద్యోగులకు మేము నౌకర్లు ఇస్తాం, కమిషన్లు ఇయ్యరు కాబట్టి, వీళ్ళకి పైసలు విడుదల చేస్తే వేస్ట్ కాబట్టి మీరు వీళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఇవ్వాల్సి వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళకి నౌకర్లు ఇస్తారు, అంత మించి ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా, మీరు పెడుతున్న నోటిఫికేషన్ల కింద ఒక కాలం పెట్టుండ్రి, నౌకర్లు ఎక్కిన వాళ్ళందరూ మాకు 10% ఇవ్వాలి, మెగా కృష్ణారెడ్డి మాకు ఇస్తాడు, మయోమ్స్ రామేశ్వరరావు ఇస్తాడు, ఇంకా లొట్రం పొట్లం వాళ్ళందరూ మాకు కమిషన్లు ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఇంకా చాలామంది యూనియన్ లీడర్లు మాకు కమిషన్లు ఇస్తారు. కాబట్టి మీరు గొర్రెల పెంపకంలో మాకు కమిషన్లు ఇస్తారు, ఇంట్లో అయితే కమిషన్లు ఇవ్వాలని మీరు అంటుండ్రు కదా. ఇలా పెట్టుండ్రు, మీరు కింద బాజాబ్తా ఏమని పెట్టుండ్రు అంటే నౌకరు వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ నౌకర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా రూలింగ్ గవర్నమెంట్కు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, డి ట్యాక్స్ 10% ఇవ్వాలని ఇవ్వండి. మా వాళ్ళంతా ఇస్తారా? 10% ఇస్తారా అమ్మా? ఇస్తారా? అయ్యా నౌకరిస్తే ఇస్తామని చెప్పండి, మేఘకృష్ణ ఇస్తుంది కదా, ఇస్తామంటారు వాళ్ళు కూడా. కాబట్టి మేము కూడా ట్యాక్సులు కడతాము, ఈ ఖాళీలు ఉన్నాయన్నీ నింపాలి అని చెప్పేసి ఇప్పుడు మా తరఫున మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ నిరుద్యోగులు అందరూ పోయి లోపడిస్తారు.